అక్షయ్ కుమార్ హిట్స్ కి ఆమడ దూరంలో ఆగిపోతున్నాడు. ఈ ఏడాది వచ్చిన 4-5 సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాలేదు. అందుకే ఈసారి రూట్ మార్చి వన్స్ అపాన్ ఎ టైం తనకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులతో కొలాబరేట్ అవుతున్నాడు. 14 ఏళ్ల తర్వాత ఏ దర్శకుల వెనుక ఖిలాడి హీరో పరిగెడుతున్నాడో చూద్దామా? అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి 2 ఏళ్లు దాటిపోతోంది. OMG 2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటే మియా, సర్పిరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్, గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన సింగం అగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్ కి అడుగు దూరంలో ఆగిపోయాయి. స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2, హౌస్ఫుల్ 5, జాలీ LLB 3 సినిమాలు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కాసులు రాబట్టలేకపోయాయి. ఇక టాలీవుడ్ ఫిల్మ్ కన్నప్ప సంగతి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిదే. సీక్వెల్స్ దింపిన 2-3 హీరోలతో వస్తున్న, కామెడీ చేస్తున్న, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో దిగుతున్న ఖిలాడి హీరో సక్సెస్ ని చూడలేకపోతున్నాడు. ఇక ఇలా కాదని తనకు ఒకప్పుడు హిట్ ఇచ్చి ఈ రేంజ్ కు చేర్చిన 2 ఓల్డ్ దర్శకుల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యాడు అక్షయ్. మాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్, అక్షయ్ కాంబోలో హేరా పేరి, గరం మసాలా, భాగం భాగ్, భూల్ భులయ్యా, కట్టామిట చిత్రాలు వచ్చాయి. మళ్ళీ ఈ కొలాబరేషన్ సెట్ కాలేదు. 14 ఏళ్లకు ఈ కాంబినేషన్ తెరపైకొచ్చింది. 1 కాదు 3 సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. ప్రియదర్శన్ భూత్ బంగ్లాతో పాటు హైవాన్, హేరా పేరి 3ని డీల్ చేసే బాధ్యతను ఈ మలయాళ దర్శకుడికి అప్పగించాడు ఈ హీరో. ప్రియదర్శన్ మాత్రమే కాదు మరొక పాత దర్శకుడిని రిపీట్ చేస్తున్నాడు అక్షయ్. మరొక హిట్ మేకర్ అనీస్ బజ్మీతో కూడా 14 ఏళ్ల తర్వాత టైఅప్ అయ్యాడు ఖిలాడి యాక్టర్. వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, థ్యాంక్ యూ చిత్రాలతో తనకు సక్సెస్ ఇచ్చిన అనీష్ డైరెక్షన్ లో డబుల్ ఫోజ్ లో అక్షయ్ నటించనున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. కానీ హీరో క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ కామెడీ డ్రామాతో వస్తున్నాడట. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ఛాన్స్ ఉందని బజ్ కూడా నడుస్తోంది. మరి డైరెక్టర్ హీరో కాంబో వర్కౌట్ అయి అక్షయ్ హిట్ అందుకుని ఖిలాడి ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో అన్నది చూడాలి. పెళ్లి తర్వాత తాప్సీ పన్ను స్పీడ్ తగ్గించిందా? ఈ ఏడాది బాక్సాఫీస్ ని మిస్ చేసిన సొట్టబుగ్గల సుందరి భర్తతో కలిసి డెన్మార్క్ లో సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంటోందా? అందుకోసమే మెల్లిమెల్లిగా మేకప్ కి దూరం కాబోతోందా? ఇక తెలుగులో తాప్సీ పలకరించడం కష్టమేనా? టాలీవుడ్ లో బొడ్డు తప్ప మరేమీ చూపించడం లేదని అగ్రెసివ్ స్టేట్మెంట్ పాస్ చేసిన బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ పన్ను అక్కడ లేడీ ఓరియంట్ చిత్రాలతో హిట్ కొట్టేసి సెటిల్ అయింది. అప్పుడప్పుడు 1-2 చిత్రాలతో తమిళ తెలుగులో సందడి చేస్తోంది. కానీ టాప్ హీరోలు ఆమెకు ఛాన్సులు ఇవ్వడం లేదు. తెలుగులో మిషన్ ఇంపాసిబుల్ అనే ఫిల్మ్ తర్వాత టోటలీ నార్త్ బెల్ట్ పైనే ఫోకస్ చేసింది సొట్టబుగ్గల సుందరి. డంకీలో షారుఖ్ తో నటించాక కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని ఊహించుకుంది. కానీ ఆ తర్వాతే డల్ అయింది. లాస్ట్ ఇయర్ ఖేల్ ఖేలమే తర్వాత కనిపించని తాప్సీ 2024లో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతిమాస్ బోనుని సైలెంట్ గా వివాహం చేసుకుని మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయింది. ఈ విషయం కూడా గుమ్మనంగా మెయింటైన్ చేసింది. అవసరమైతే తప్ప హస్బెండ్ టాపిక్ తీసుకురాదు. అయితే రీసెంట్లీ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చిక్కుల్లో పడేలా చేసింది. స్వదేశాన్ని వీడి విదేశాలకు తాప్సీ పన్ను చెక్కేసిందంటూ వార్తలొచ్చాయి. ఈ రూమర్స్ తాప్సీ పన్ను చెవికి చేరాయి. దీంతో ఈ ఫైర్ బ్రాండ్ న్యూస్ స్ప్రెడ్ చేసిన న్యూస్ ఛానల్ పై మండిపడింది. తప్పుడు కథనాలు ఎలా సృష్టిస్తారంటూ అలాగే ముంబైలోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి. ప్రెసెంట్ ఆమె చేతిలో 3 ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉన్నాయి. గాంధారితో పాటు ఓ లడికి హే కహా, ముల్క్ 2లో నటిస్తోంది. ఈ ఏడాది థియేటర్ అండ్ OTT ప్రేక్షకులను మిస్ చేసిన తాప్సీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదని ఈ లైనప్ చూస్తే అర్థమవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 1/2 డజన్ మంది సినీ వారసులు సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు. అహన్ పాండే మినహా మిగిలిన వాళ్ళంతా ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. ఇక సైఫ్, షారుఖ్ కుమారులు 70mm పై వచ్చేందుకు సాహసమే చేయలేదు. నెక్స్ట్ మరో 2 స్టార్ కిడ్స్ లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. వాళ్ళెవరో లుక్ ఇద్దామా? బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ. నెపో కిడ్స్ దే డామినేషన్ అని కామెంట్స్ వినిపిస్తున్నా ఎక్కడా తగ్గట్లేదు స్టార్ కిడ్స్. ఈ మాటలేవి ఖాతరు చేయకుండా తమ వారసులను ఇండస్ట్రీలో దింపుతూనే ఉన్నారు స్టార్స్. ఈ ఏడాది కూడా 1/2 డజన్ మందికి పైగా నెపో కిడ్స్ వెండితెరకు డిజిటల్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరిలో ప్రస్తావన నుంచి తీసేయాల్సింది షారుఖ్ సన్ ఆర్యన్ ఖాన్, సైఫ్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్. ఈ ఇద్దరిలో ఆర్యన్ డైరెక్టర్ గా, ఇబ్రహీం హీరోగా OTTతో సరిపెట్టేశారు. వెండితెరపైకొచ్చే ధైర్యం చేయలేదు. బాలీవుడ్ లో సగం సెలబ్రిటీలను నింపేసిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సో షోగానే ముగిసింది. ఇబ్రహీం నాదానియా, సర్ జమీన్ కూడా సేమ్ రిజల్ట్. బిగ్ స్క్రీన్ పై డెబ్యూ ఇచ్చిన యంగ్ డైరెక్టర్లలో అహన్ పాండే మినహా మిగిలిన వారంతా కూడా ఫ్లాప్ మూటగట్టుకున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్
రవీనా టండన్ రాషా తడాని ఆజాద్తో వస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఉయ్యమ్మ పాటతో కాస్తో కూస్తో రిజిస్టర్ అయింది మాత్రం రాషా. ఇప్పటికే డిజిటల్ స్క్రీన్ పై లాంచ్ అయిన అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్, జాన్వీ సిస్టర్ ఖుషీ లవ్ టుడే రీమేక్ తో వస్తే బొమ్మ బొక్కబోర్ల పడింది. ముఖ్యంగా ఖుషీ నటనకు వంకలు వెతికారు ఆడియన్స్. ఇక ఈ అక్కా చెల్లెళ్ల కజిన్ శానయ్య ఎప్పుడో హీరోయిన్ గా కావాల్సింది కానీ టైం బాగోలేక ఈ ఏడాదొచ్చి ఆఖోంకి గుస్తాఖియాతో ఫ్లాప్ మూట కట్టుకుంది. ఇప్పటి వరకు ఈ స్టార్ కిడ్స్ రిజల్ట్ ఇలా ఉంటే టెస్ట్ కు రెడీ అవుతున్నారు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద, అక్షయ్ కుమార్ మేనల్లుడు సిమర్ భాటియా. అత్యంత చిన్న వయసులోనే పరమవీర చక్ర అవార్డు అందుకున్న ఆర్మీ అధికారి అరుణ్ ఖేథర్పాల్ జీవిత స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న 21తో సిల్వర్ స్క్రీన్ స్టెప్ ఇన్ కాబోతున్నాడు అగస్త్య. డిసెంబర్ బరిలో మూవీ రాబోతోంది. మరి ఈ ఇద్దరు అహన్ సైడా లేక అటువైపా అనేది ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది. స్టార్ హీరోల సినిమాలకి ఓటీటీ డీల్ కోట్లకు జరిగింది అంటే ఆశ్చర్యపోనక్కలేదు. కానీ ఒక చిన్న ఇండస్ట్రీ, అది కూడా పెద్దగా రిజిస్టర్ కాని చిత్ర పరిశ్రమలో ఓ స్మాల్ బడ్జెట్ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేట్కి కొనుగోలు చేసిందంటే డిస్కషన్ చేయాల్సిందే. ఇంతకీ ఏంటా మూవీ, ఏముందా సినిమాలో? హ్యావ్ ఎ లుక్. కొన్ని సినిమాలు అంతే సైలెంట్ గా వచ్చి డిస్కషన్ కి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది గుజరాతీ ఫిల్మ్ వర్ష్ లెవెల్ 2. ఆగస్టులో థియేటర్స్ లో రిలీజ్ అయి ఈ మధ్య ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వర్ష్ 2 ఓటీటీ రైట్స్ 3.5 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవటమే ఈ సెన్సేషన్ కు కారణం. ఆగస్టు 27న వర్ష్ లెవెల్ 2ని గుజరాతీతో పాటు హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సుమారు 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 16 నుండి 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అక్టోబర్ 22 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ కావడానికి రీజన్ ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీ కావడంతో పాటు ఎంగేజింగ్ కాన్సెప్ట్ కావడమే. 2023లో వచ్చిన వష్కి ఇది సీక్వెల్. వష్ సినిమాను హిందీలో సైతాన్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు అజయ్ దేవ్గన్. వష్కి కొనసాగింపుగా వర్ష్ లెవెల్ 2ని తీసుకొచ్చాడు దర్శకుడు కృష్ణదేవ్ యాజ్నిక్. ఇందులో తెలుగులో నటించిన హీరోయిన్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజర్ కీ రోల్ ప్లే చేసింది. సినిమా విషయానికి వస్తే ఓ గర్ల్స్ హై స్కూల్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు స్కూల్ భవనం నుండి దూకి సూసైడ్ చేసుకుంటారు. అసలు వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకేమైంది అనే సస్పెన్స్ తో రూపొందింది ఈ సూపర్ న్యాచురల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్స్చర్. నెక్స్ట్ మూవీ మిక్స్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.